బ్రేకింగ్ న్యూస్ బంగ్లాదేశ్ ప్రభుత్వంలో మళ్లీ ముసలు మొదలైంది. ఆర్మీ యూనిస్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. అయితే ఇప్పటికే ఉన్న ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలంటూ కూడా ఆర్మీ పట్టుబడుతూ వస్తుంది. అయితే దీనిపై ఈ రోజు కీలక చర్చలు నిర్వహించనున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఈ రోజు అయితే ఒక కీలక నిర్ణయం అయితే వెలువడనున్నట్లు సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే అటు బంగ్లాదేశ్ లో ఉన్న విభేదాలు అయితే చూస్తూ వస్తున్నాము మనం. అయితే ఇప్పటికే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలు జరపాలంటూ కూడా అటు ఆర్మీ చీఫ్ బీఎన్పీ నేతలైతే పట్టుబడుతూ వస్తున్నారు. ఆర్మీ వాదనలపై యూనస్ వర్గం అయితే మరో పక్కన మండిపడుతూ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అటు యూనస్ అలాగే ఆర్మీ మధ్య అయితే విభేదాలు రోజు రోజుకు తారాస్థాయికి చేరుకుంటూ వస్తున్నాయని చెప్పాలి. అయితే అక్కడ జరుగుతున్న కొన్ని పరిణామాల వల్ల అటు యూనస్ అయితే రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ ప్రభుత్వాన్ని అయితే రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలంటూ కూడా ఆర్మీ అయితే పట్టుబడుతుంది. ప్రస్తుతం అక్కడున్న బంగ్లాదేశ్ వాతావరణం అంతా కూడా ఆర్మీ చేతుల్లోకి వెళ్తున్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుత సిచ్యువేషన్ చూస్తే అక్కడున్న పరిస్థితి అంతా కూడా ఆర్మీ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే విదేశీ కుట్రల పాలనకు విఘాతం కలిగిస్తున్నాయంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. కుట్రలు తిప్పికొట్టేందుకే వీధి పోరాటాలకైనా సిద్ధం అంటూ కూడా యూనస్ అయితే ప్రకటిస్తున్నారు. అయితే దీంతో ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, మరి ముందస్తు ఎన్నికలు జరుగుతాయా లేదా, ఈ రోజు ఏ నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఉత్కంఠంగా మారింది. అయితే ప్రస్తుతం బీఎన్పీ ప్రేరేపిత ఆందోళన నేపథ్యంలో కూడా ఇదివరకే అటు ప్రధాని షేక్ హసీనా అయితే గత ఆగస్టులోనే తను దేశం వీడి భారత్లో ఆశ్రయం పొందారు. సో ఇదంతా కూడా మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆర్మీ ఒత్తిళ్ల వల్ల కూడా యూనస్ తప్పుకుంటున్నట్టుగా తాజాగా వార్తలు రావడం, ఆయన వర్గం వాటిని ఖండించడం కూడా మనం చూసాము. అయితే ప్రస్తుతం ఇప్పుడు తాజా పరిస్థితులు అయితే అటు యూనస్ ఆర్మీ మధ్య కూడా విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి రోజు రోజుకి కూడా. అయితే ఈ నేపథ్యంలో ఎన్నికల కోసం కూడా ఇవాళ అయితే కీలక వర్గాలతో భేటీ కనున్నారు. మరి ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా ఆసక్తిగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సయ్యద్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సయ్యద్, చెప్పండి, మనం గత కొన్ని రోజులుగా కూడా అటు బంగ్లాదేశ్ లో జరుగుతున్న వాతావరణం అయితే చూస్తున్నాము, ఘర్షణలు కూడా చూస్తున్నాము. అయితే ప్రస్తుతం ఇప్పుడు ప్రభుత్వాన్ని అయితే రద్దు చేసి ముందుకు వెళ్లే ఛాన్స్ ఎంతవరకు ఉందనుకోవచ్చు? ఎన్నికలు పెట్టే ఛాన్స్ ఈ రోజు జరిగే భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? రైట్, అసలు కొద్ది నెలలుగా అస్థిరతకు మారుపేరుగా మారిన బంగ్లాదేశ్ లో మళ్ళీ ముసలం పుట్టింది. అయితే ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్ జమాన్, అదేవిధంగా బంగ్లాదేశ్ నేషనల్ పార్టీతో మొహమ్మద్ యూనుస్ సారథ్యంలో మధ్యంతర ప్రభుత్వానికి నెలకొన్న విభేదాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. ఇదే నేపథ్యంలో వీలైనంత త్వరగా ఎన్నికలు జరపాలని కూడా ఆర్మీ చీఫ్ బిఎన్ఏపీతో పాటు బిఎన్ఏ చేస్తున్న ఒత్తిడిపై యూనుస్ వర్గం మండిపడుతుంది. అయితే బ్లాక్ మెయిలింగ్ చర్యలను తక్షణం కట్టిపెట్టకపోతే ప్రజల మద్దతుతో కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ కూడా శనివారం ఆయన తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే ఏవైతే విదేశీ కుట్రలకు సంబంధించి ప్రభుత్వ పనితీరుకు పలు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ కూడా ఆరోపణలకు దిగింది. సో మొత్తం మీద సర్కారును కాపాడుకోవాల్సి వస్తే అవసరమైతే వీధి పోరాటాలకు కూడా యూనిస్ వర్గం సిద్ధమవుతున్నట్లు కూడా ఇప్పటికే చెప్తున్నారు. అయితే ఎన్నికలు తదితర అంశాలపై చర్చించేందుకు కూడా యూనిస్ ఆదివారం పలు పార్టీలతో భేటీ కానున్నారు. 2026 జూన్ కల్లా మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తామని కూడా ఇప్పటికే యూనిస్ సర్కార్ చెప్తుండగా వచ్చే డిసెంబర్ లోగా జరిపి తీరాల్సిందే అని ఆర్మీ చీఫ్ కూడా పట్టుబడుతున్నారు. సో ఇదే నేపథ్యంలో దేశమంతా ఘర్షణలు చెలరేగుతాయి. అదేవిధంగా బిఎన్పీ ప్రేరేపిత ఆందోళనల నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా గత ఆగస్టులో దేశం విడిచిపెట్టి ప్రజెంట్ ఇండియాలో ఉంటున్నారు. సో ప్రజెంట్ ఆర్మీ ఒత్తిళ్ల నేపథ్యంలో యూనిస్ తప్పుకుంటున్నట్టుగా తాజాగా వార్తలు రావడం, ఆయన వర్గం వాటిని ఖండించింది కూడా మనకు ఆల్రెడీ తెలిసిందే. సో లాస్ట్ ఇయర్ కూడా మనం చూసుకుంటే బంగ్లాదేశ్ లో కూడా అల్లర్లు చెలరేగాయి. ఏకంగా ప్రధాని ఇంటిని టార్గెట్ చేసుకుంటూ కూడా ఆందోళనకారులు ప్రధాని ఇంటికి చేరుకొని అక్కడ విధ్వంసం సృష్టించడం, ప్రభుత్వ ఆస్తులను మట్టుబెట్టడం, అదేవిధంగా అక్కడ ఉండే సామాన్య ప్రజలను కూడా మైనారిటీ వర్గానికి చెందిన ప్రజలను కూడా చంపేయడం, హతమార్చడం, వాళ్ళ ఇంట్లను నిప్పుపెట్టడం, ఇలాంటి దయనీయమైన ఘోరమైన దారుణమైన పరిస్థితులు కూడా బంగ్లాదేశ్ లో చోటు తీసుకున్నాయి. అది జరగక ఇంకా 1 year కూడా అవ్వలేదు. అప్పుడే మళ్ళీ ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిందో ఆ తాత్కాలిక ప్రభుత్వానికి అదేవిధంగా ఆర్మీకి మధ్య కూడా విభేదాలు స్టార్ట్ అయ్యాయి.
సో ఈ నేపథ్యంలో ఆర్మీ చీఫ్ కూడా ఖచ్చితంగా మధ్యంతర ఎన్నికలు జరగాల్సిందే. మధ్యంతర ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, లేదంటే కూడా ఏ రకంగా అయితే అప్పట్లో వీధి పోరాటాలు జరిగాయో అదే రకమైన వీధి పోరాటాలు, అదే రకమైన విధ్వంసం మళ్ళీ జరగొచ్చు అని కూడా బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ కూడా ప్రజెంట్ అక్కడున్న తాత్కాలిక ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నారు. అఖిల, సయ్యద్, మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు అక్కడ జరుగుతున్న తాజా పరిణామాల దృష్ట్యా కూడా ఇప్పుడు ముందస్తు ఎన్నికలు వస్తేనే ఈ ఘర్షణలన్నీ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? సో ప్రధానంగా ఆర్మీ చీఫ్ ఏం కోరుతున్నారు? రైట్, ఇక్కడ బంగ్లాదేశ్ లో ప్రజెంట్ షేక్ హసీనా దేశాన్ని వీడిన తర్వాత బంగ్లాదేశ్ లో పరిస్థితులు కూడా చాలా వేగంగా మారిపోయాయి. ఎందుకంటే అటు జియో పొలిటికల్లీ కూడా ఇంతకు ముందు షేక్ హసీనా ఉన్నప్పుడు భారతదేశానికి మద్దతుగా ఉండేది, కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా కంప్లీట్ గా భారతదేశానికి బంగ్లాదేశ్ వ్యతిరేకంగా పనిచేస్తుంది. చైనాతో చేతులు కలపడం, అదేవిధంగా పాకిస్తాన్ తో చేతులు కలపడం ఇలాంటి పనులకు దిగుతుంది. సో కంప్లీట్ గా బంగ్లాదేశ్ ను భారత్ కు వ్యతిరేకంగా మార్చాలి అంటే అక్కడ ఆర్మీకి అనుకూలంగా ఉండే ప్రభుత్వం వస్తేనే ఇలాంటి పనులు శరవేగంగా జరుగుతాయని కూడా ఆర్మీ చీఫ్ అనుకుంటున్న నేపథ్యంలో ఒకవేళ నిజంగానే ఎన్నికలు జరిగి అక్కడ ప్రభుత్వాలు మారితే బంగ్లాదేశ్ లో మరిన్ని కొత్త పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆర్మీకి మరింత బలం చేకూరే అవకాశం ఉన్న నేపథ్యంలోనే బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ కూడా ఖచ్చితంగా మధ్యంతర ఎన్నికలు కావాల్సిందే అని చెప్పి కూడా పట్టుబడుతున్నారు. అయితే ఒకవేళ ఎన్నికలు జరిగితే అక్కడ పరిస్థితి మారుతుందా అంటే అది రాబోయే ప్రభుత్వాల మీద, అదేవిధంగా ఆర్మీ ఎలాంటి చర్యలకు దిగుతుంది, మళ్ళీ ఏదైనా కుట్ర పన్ని ప్రభుత్వాన్ని గద్దెదించే పని చేస్తుందా లేదా అనేది రాబోయే రోజుల్లో డిసైడ్ అవుతుంది. అఖిల, రైట్ సయ్యద్, థ్యాంక్ యూ. సో ఏదైతే మనం చూస్తున్నామో అటు బంగ్లాదేశ్లో అయితే ఆర్మీకి యూనిస్ ప్రభుత్వానికి మధ్య యుద్ధ విభేదాలు అయితే రోజు రోజుకి తారాస్థాయికి చేరుతున్నాయనే చెప్పాలి. అయితే ఒక పక్కన ముందస్తు ఎన్నికలు వెళ్లాలంటూ కూడా ఆర్మీ ప్రతిపాదించిన నేపథ్యంలో 2026 జూన్లో నిర్వహిస్తామంటూ కూడా యూనిస్ చెప్పుకుంటూ వస్తుంది. అయితే దీనిని అయితే వెనక్కి తీసుకోవాలంటూ ఇప్పుడే ఈ సంవత్సరం డిసెంబర్లోగా కూడా ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా మరో పక్కన ఆర్మీ పట్టుబడుతుంది. అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ రోజు పలువురు అధికారులతో కూడా కీలక భేటీ జరగనుంది. మరి భేటీ అనంతరం ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు నిర్వహించాలనే దానిపై కూడా ఒక క్లారిటీ రానుంది. ఆఫ్టర్ ఎన్నికలు కూడా అక్కడ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఎవరు అధికారంలోకి వస్తారు అనేది కూడా ప్రస్తుతం అయితే ఉత్కంఠంగా మారింది. అయితే ఎన్నికలు జరిగిన తర్వాత కూడా అక్కడ పరిస్థితులు ఏమన్నా సద్దుమణుగుతాయా లేదా అనేది కూడా ఉత్కంఠంగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే కూడా గత 2 ఏళ్లుగా అక్కడ జరుగుతున్న అల్లర్లు కూడా మనం చూస్తూనే వస్తున్నాము అటు లాస్ట్ ఇయర్ నుంచి కూడా. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంకా అల్లర్లు ఇంకా యుద్ధానికి దారితీసే విధంగా కూడా ఇంకా విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయని చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు భేటీ అయితే అత్యంత కీలకం కానుంది. భేటీ అనంతరం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా వేచి చూడాలి.